ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పొడి పొడిగా తింటావేమ్మా, ఈ కర్రీ వేసుకో. ఈ కర్రీ వేనా? ఏంటి అస్మిత ఏం తినట్లేదు? చాలు చాలు చాలు. ఈ కర్రీ వేనా? చాలండి. తిను. అమ్మా నీకు కూడా వేయనా? వేసుకో. తినండి. మీరు కూర్చోండి. లేదు లేదు, నేను తర్వాత తింటాను. మీరు తినండి. మీరు తృప్తిగా తింటే నాకదే 10,000. మేం బతుకుంటే మాకు అదే లక్ష. ఇదేంటి సార్ ఇలా తింటున్నారు? బాగోలేదంటే నువ్వు వంట చేయవు కదా, అందుకే భరిస్తున్నారు. ఏంటి మీరిద్దరే తింటున్నారు? దాన్ని పిలవరా? ప్రశాంత్ వచ్చావా? డాడా కూర్చో, నువ్వు కూడా నువ్వు తిను. రారా వచ్చి నువ్వు కూడా బలవు. ఏంటి వంట భలే ఉంది అంటుంది ఆంటీ. అవునవును. ఓహో. స్మెల్ అద్దరిపోయింది. నోరు మూసుకొని తినండి. సార్, మీ తమ్ముడు ఏం కాదులే, కరెంట్ షాక్లా వాడికి కారం షాక్ కొట్టింది. కాసేపట్లో వాడే తేరుకుంటాడులే. ఒరే ప్రశాంతు, ప్రశాంతు ఉన్నావా పోయావరా? ఏంటిది? పోయేలా ఉన్నాను. బానే ఉంది కదా, మేము తింటున్నాం కదా, నువ్వు కూడా తిను. తిను. ప్రశాంత్ ఇంత బాగుంది ఏంటి అంటున్నాడు కదా ప్రశాంత్? అవునవును. అద్భుత. ఎవరు చేశారు? నేనే. టేస్టే టేస్ట్. చూసావా రామా, నీ వంటకి ఎలా ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడో. టేస్ట్ బయటికి పోకుండా నాలుక మీదే తట్టుకుంటున్నాడు. తట్టుకోవట్లేదు, కొట్టుకుంటున్నాను. అరిటాకు మీద పడి ప్రతాపం చూపించేవాడు పాపం. ఒక్క ముద్దకే మెంటలెక్కినట్టుంది. అయ్యో, ఇంత ఘోరంగా కారం ఉంది, ఎలా తింటున్నారు? అసలు మనుషులేనా మీరు? మేమెక్కడ తింటున్నావురా? తెల్లక చేస్తుంటే జరగండి. సార్, ఏమైంది అత్తయ్య? కారం ఏమైనా లైట్ గా ఎక్కువైందా? లైట్ గానా? మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావంటే నిన్ను. ఆగమ్మా, ఏంటిది? రామకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఆ హడావుల్లో ఏదో వండింది. ఎగ్జామ్స్ అయ్యాక బాగా వండి పెడుతుందిలే, సరేనా? రామా, మనం కాలేజ్కి వెళ్తాం పద. ఇంకోటి, ఎగ్జామ్స్ అయ్యేంత వరకు నువ్వు కిచెన్లోకి వెళ్ళడానికి వీల్లేదు. అలాగే సార్. నాకు అత్తయ్య తోడికోడళ్ళ ఆరోగ్యమే ముఖ్యం. బాయ్ మరిది గారు.
చచ్చిపోయేవాడిని. రా రా రా. వచ్చేసిందా? షూ. నువ్వు డాక్టర్ కాదమ్మా, యాక్టర్ అవ్వాల్సింది. మంత్రసాని గెటప్ బానే సూట్ అయిందే నీకు. షూ. ఆ, మ్మ్. ఇక్కడ ముచ్చట్లు పెట్టుకో, ముందు మన పని అవ్వాలి. లోపలికెళ్ళని. ఇదిగో నీ డాక్టర్ కిట్టు ఇందులోనే ఉంది. ఎవరికీ అనుమానం రాకూడదని పైని బెరడ్లు వేర్లు పెట్టాను. జాగ్రత్త. నేను కదా, నాకెందుకు ఇలాంటి వేషం వేయడం? మీరు చెప్పిన టెస్ట్ చేస్తే సరిపోయేది కదా. నువ్వు డాక్టర్ అని చెప్తే అది ఒప్పుకోదు. అలా అని నేను ఊరుకోను. అందుకే ఈ గెటప్ సెటప్. అయినా నీకు పెద్ద గిరాకీ లేవన్నావు కదా, ఈ పరీక్షకైనా మా వదిన నీకు 10,000 సమర్పించుకుంది. నీ మేకప్ కే 3,000 అయింది. ఇక్కడే ఉంటే ఆలస్యం అయిపోతుంది. ఎవరైనా చూస్తే అనుమానం వచ్చినా రావచ్చు. ముందు లోపలికెళ్దాం. పద. పద పద. ఎవరు? ఆ, 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 ఆహా, ఆ, ఆ, అది ఆద్యకి జ్వరంగా ఉంది కదక్కా. వాళ్ళ అత్త పాపం ఎంత కంగారు పడిందో, ఏ గాలి సోకిందో ఏమో అని భయంతో మంత్రసాన్ని తీసుకొచ్చింది. ఆహా, ఆ, ఆ. ఆశ్చర్యంగా ఉందే. ఆర్చి గురించి పద్మ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందా? ఏం చేయనుదినా? నేను ఈ మాట ఆ మాట అన్నానని భయంతో ముడుచుకుపోయి జ్వరం వచ్చిందని నా మీద నింద వేస్తే ఈసారి వాళ్ళ నాన్న నా గొంతు నొక్కినా నొక్కుతాడు. వేడి చేసిన ఒళ్ళు త్వరగా చల్లబడితే మంచిదని మంత్రసాన్ని తీసుకొచ్చాను. అలాగా? ఆ, ఆహా. ఆహా, ఆహా. నువ్వెళ్ళమ్మా. త్వరగా చూసి కట్టేదేదో మంచి తాయెత్తు కట్టు. ఓ 50-100 ఎక్కువే ఇస్తాను. అలాగేనమ్మా. హా. నా వైపు చూస్తావేంటి? ఓ, ఆద్య రూమ్ ఎక్కడుందనా? లోపలికి వెళ్ళి కుడివైపే. ముక్కుతూ మూలుగుతూ ఉన్న శబ్దం నీ చెవిలో పడుతుంది. వెళ్ళు. రామ్మా, నేను వస్తాను. రా. వద్దులే, నువ్వెందుకు వదినా? నువ్వెళ్ళమ్మా. అది కాదు పద్మ, ఆచికి మంత్రాలు తంత్రాలంటే భయం. ఇలాంటివి ఎప్పుడు చూసుండదు కదా. అయ్యో వదినా, ఇలాంటివి చేసేటప్పుడు మనం వెళ్ళకూడదంట. అందుకే మేం కూడా ఇక్కడే ఆగిపోయాం. ఒక పని చేయొదినా, తాయెత్తు కట్టి అక్కడి నుంచి మంత్రసాని వెళ్ళిపోయాక ఆద్యకి దిష్టి తీయడానికి కావాల్సిన ఏర్పాట్లు చూసుకో. వెళ్ళు. బాగానే గుర్తు చేసావు. నేను వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను.